గత పాలకులు తిరుపతి నగరపాలక సంస్థకు ఏకంగా 150 కోట్ల రూపాయల నష్టం చేకూర్చారని విజిలెన్స్ నివేదికలో తేల్చింది. మాస్టర్ ప్లాన్ రహదారుల కోసం సేకరించిన ఆస్తులను కమర్షియల్గా మార్చి వాటి విలువ పెంచి అయిన వారికి ఇష్టానుసారం టీడీఆర్ బాండ్స్ ఇచ్చారని, దీంతో నగరపాలక సంస్థ నష్టపోయిందని నివేదిక తేల్చి చెప్పింది. మాస్టర్ ప్లాన్ రహదారుల పేరుతో భూమన గ్యాంగ్ చేసిన దందా బయటపడిందని అంటున్నారు. ఈ స్కామ్లో భూమనతో పాటు పలువురు వైసీపీ నేతలు, ప్రభుత్వ యంత్రాంగం మెడకు ఈ ఉచ్చు బిగుసుకోవడం ఖాయమట. గత ప్రభుత్వంలో వైసీపీ పాలకులైన వారికి ఇష్టానుసారం ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టారు. వివిధ పథకాలతో తమ వారికి అయాచిత లబ్ధి చేకూర్చారు. దీంతో పాటు తాము లబ్ధి పొందారు. ఈ విధంగా జరిగింది తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం. మొత్తం మాస్టర్ ప్లాన్ రహదారుల్లో ఏకంగా 104 రహదారుల నిర్మాణం చేయాలని ప్రతిపాదనలు చేశారు. 2003 సంవత్సరం చివర్లో హడావిడిగా నిర్మాణం పనులు నెత్తికెత్తుకున్నారు. ఇందులో భాగంగా 23 రహదారుల నిర్మాణం పూర్తి చేశారు. అయితే వాటి కోసం 1389 ఆస్తులను సేకరించారు. వారికి పరిహారం ఇవ్వడానికి నిధులు లేకపోవడంతో టీడీఆర్ బాండ్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అక్కడే అస్సలు మతలబు జరిగింది. ఆ రహదారులు వేస్తుంది తమ ఆస్తుల విలువ పెంచుకోవడానికి అని అప్పట్లో విమర్శలు వచ్చాయి. దానికి తగ్గట్లుగానే వైసీపీ హయాంలో రహదారులు వేసిన ప్రాంతాలలో ఆ పార్టీ కీలక నేతలైన సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు స్థానిక నేతలు, కార్పొరేటర్లు, చివరికి గల్లీ నేతల ఆస్తులు కూడా ఉన్నాయి. కొత్త రహదారులు వేయడం పుణ్యమాని వాటి ధరలు పెరిగిపోయాయి. ఇక అదే సమయంలో సదరు నాయకులు తమ ఆస్మదీయులకు న్యాయం చేయాలని భావించారు. అందులో భాగంగా రెసిడెన్షియల్ ఏరియాలను సైతం కమర్షియల్గా మార్చివేశారు. అందుకుగాను తమ వారితో అప్పటికప్పుడు రహదారి వేస్తున్న ప్రాంతాలలో కమర్షియల్ షెడ్స్ వేయించడం లాంటి కార్యకలాపాలు చేయించారు. చిన్నపాటి హోటల్స్ పెట్టించారు. వాటిని చూపించి ఆ ఏరియా మొత్తం కమర్షియల్ లెక్కలతో రికార్డులు తయారు చేయించారు. ఆ విధంగా వారు చేయడంతో పెద్ద ఎత్తున నగరపాలక సంస్థ ఖజానాకు నష్టం వాటిల్లింది. దానికి తోడు రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులతో మార్కెట్ వాల్యూ పెంచి అంచనాలు వేశారు. మాస్టర్ ప్లాన్ రహదారుల కోసం మొత్తం 1389 ఆస్తులను సేకరించగా అందులో టీడీఆర్ బాండ్ల జారీకి అర్హమైనవి 1149గా తేల్చారు. ఎన్నికలలోపే హడావిడిగా 442 బాండ్లను జారీ చేశారు. ఇంకా 707 ఆస్తులకు సంబంధించి బాండ్లను జారీ చేయాల్సి ఉంది. అప్పట్లోనే వీటిపైన టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించడంతో వాటిపై అప్పటి మున్సిపల్ ప్రధాన కార్యదర్శి అయిన లక్ష్మి విచారణకు ఆదేశించారు. దాంతో మిగతా స్థలాలకు టీడీఆర్ బాండ్లు జారీ చేయలేకపోయారు. జారీ చేసిన టీడీఆర్ బాండ్ల విలువ 850 కోట్లు కాగా అందులో అనవసరంగా 150 కోట్లు పెంచారని, వాస్తవ విలువ 700 కోట్లుగా విజిలెన్స్ తేల్చెప్పింది. మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించింది మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డేనంట. భూమనతో పాటు ఆయన కుమారుడు మాజీ డిప్యూటీ మేయర్, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన భూమన అభినయ్ రెడ్డితో పాటు అప్పట్లో పనిచేసిన నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, టౌన్ ప్లానింగ్, నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారులు దందా మొత్తం నడిపించారని అంటున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి పర్సనల్ గా తీసుకుని నడిపించిన ఈ తతంగంలో ఎవరి వాటాలు వారికి ముట్టాయంటున్నారు. మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరుగుతుండడంతో మరింతమంది పాత్ర బయటపడే అవకాశముందట. దీనికి సంబంధించి తమ కంటే రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది ప్రధానంగా ఇరుక్కుపోతారని, తమకేమీ నష్టం లేదని తిరుపతి టౌన్ ప్లానింగ్ అధికారులు అంతర్గత సంభాషణల్లో అంటున్నారట. మొత్తం మీద మున్సిపల్ శాఖ సైతం దీనిపై అనంతపురం ఆర్జేడీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయించింది. ఆ నివేదిక కూడా బయటపడితే ఆ కుంభకోణంలో తిమింగలాలతో పాటు చిన్నా చితకా చేపల బాగోతం కూడా బయటపడుతుందంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.